So in this class, we are going to discuss about the next topic is patterns. So let me discuss about some of the star pattern programs. So స్టార్ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో స్టార్ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ లో అంటే సో ఇప్పుడు నేను ఒక నెంబర్ ని ఎంటర్ చేస్తాను. ఇఫ్ ఐ ఎంటర్ ఇన్ సమ్ నెంబర్, సో బేస్డ్ ఆన్ దట్ నెంబర్ ఐ వాంట్ టు ప్రింట్ ఇన్ సమ్ ప్యాటర్న్ అనేది నాకు ప్రింట్ అవ్వాలి. సో లైక్ ఏం ప్యాటర్న్ అని అంటే ఇప్పుడు నేను ఒక నెంబర్ ని అంటే ఇఫ్ ఐ టేక్ నెంబర్, సో ఇప్పుడు ఒక నెంబర్ 5 అని చెప్పి నేను ఎంటర్ చేశాను అనుకోండి, నాకు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అని అంటే ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ షుడ్ బి నాకు అంటే ఇప్పుడు నేను 5 అని ఎంటర్ చేస్తే ఐ నీడ్ టు ప్రింట్ ఇన్ దిస్ ప్యాటర్న్ స్టార్ ఇలా ప్యాటర్న్ ప్రింట్. సో దీన్నే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అని స్టార్ ప్యాటర్న్ ప్రోగ్రామ్ అని అంటారు. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ప్రోగ్రామ్ ని ఎలా ప్రింట్ చేయాలి? సో చూడండి, నేను ఇక్కడ 5 అనే ఒక నెంబర్ ఎంటర్ చేస్తే సో ఇక్కడ నాకు 5 లైన్స్ లో 1 2 3 4 అండ్ 5. సో ఈ 5 లైన్స్ లో ప్రతి లైన్ ఎన్ని లైన్స్ అయితే ఉన్నాయో ప్రతి లైన్ లో అన్ని నెంబర్ ఆఫ్ స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వకుంటూ నేను ఎంత నెంబర్ ఎంటర్ చేశానో అన్ని స్టార్స్ మాత్రమే ప్రింట్ అయ్యాయి అనమాట. అంటే ఇఫ్ ఐ ఎంటర్ నెంబర్ 6 ఎంటర్ చేస్తే నాకు ఇక్కడ 1 నుంచి 6 లైన్స్ లో 6 స్టార్స్ వరకు నాకు ప్రింట్ అవ్వాలి. సో 10 ఎంటర్ చేస్తే 10 లైన్స్ వరకు నెంబర్, అంటే ఎన్ వాల్యూ ఎంత ఎంటర్ చేస్తే అంతవరకు నాకు స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలనుకుంటే సో హౌ క్యాన్ బి ప్రింట్ దిస్ వన్? సో ఇది ఎలా ప్రింట్ చేస్తారు అన్న దాని గురించి లెట్ మీ డిస్కస్. సో ఇప్పుడు దీన్నే వీఆర్ గోయింగ్ టు కాల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్టార్ ప్యాటర్న్ ప్రోగ్రామ్. సో లెట్ మీ రైట్ దట్ ప్రోగ్రామ్ ఫస్ట్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్టార్ ప్యాటర్న్ ప్రోగ్రామ్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్టార్ ప్యాటర్న్ ప్రోగ్రామ్ అనేది ఎలా ప్రింట్ చేస్తారు అనే దాని గురించి లెట్ మీ. సో ఇప్పుడు దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు ఎంటర్ ఇన్ సమ్ నెంబర్. ఒక నెంబర్ ఎంటర్ చేసి ఇఫ్ దట్ నెంబర్, సో ఇప్పుడు ఆ నెంబర్ ఎంత ఎంటర్ చేస్తామో ఆ నెంబర్ వరకు అన్ని రోస్ ఉండాలి. ప్రతి రోలో ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని నాకు ఐ నీడ్ టు ప్రింట్ దట్ మెనీ లైన్స్ ఆఫ్ కాలమ్స్ అనేవి నాకు సారీ అన్ని లైన్స్ ఆఫ్ కాలమ్స్ అనేవి కూడా నాకు ప్రింట్ అనేది జరగాలి. సో ఇప్పుడు దానికోసము సింపుల్ కోడ్ దిస్ వన్. సో ఇప్పుడు దీనికోసము సింపుల్ కోడ్ వచ్చేసరికి సో బై యూజింగ్ ఫర్ లూప్ యూజ్ చేసి చేయొచ్చు. సో ఇక్కడ నమ్ ఈక్వల్ టు ఎట్ ద అవుట్పుట్ లో వాల్యూస్ ఎంటర్ చేయడానికి ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఎంటర్ ఎనీ నెంబర్. సో ఇప్పుడు ఫర్ లూప్ యూజ్ చేసి చేయొచ్చు, లేదు అని అంటే యూ కెన్ యూజ్ నెస్టెడ్ ఫర్ లూప్ అన్నది యూజ్ చేస్తున్నా చేయొచ్చు. వైల్ లూప్ యూజ్ చేసి చేయొచ్చు, లేదు అని అంటే సో వీ కెన్ యూజ్ నెస్టెడ్ ఫర్ లూప్ అనేదైనా సరే యూజ్ అనేది చేసన్నా చేయొచ్చు అనమాట. వీ కెన్ యూజ్ ఇట్ ఎనీథింగ్. సో నెస్టెడ్ ఫర్ లూప్ అన్న యూస్ అన్నది చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఒక నెంబర్ని ఇన్పుట్ ద్వారా ఎంటర్ చేసి సో ఇప్పుడు నేనేంటిది ఐఎమ్ కన్వర్టింగ్ దిస్ వాల్యూ ఇంటూ ద సో ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో ఐఎమ్ కన్వర్టింగ్ దిస్ వన్ ఇంటూ ద ఇంటీజర్. సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ నెంబర్. సో ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి ఇప్పుడు నేను సింపుల్ గా ఒక 1 వే అంటే ఇదే ప్రోగ్రామ్ ని 2 వేస్ లో ఒకటి బై యూజింగ్ ఫర్ లూప్ కాన్సెప్ట్ యూజ్ చేసి చేయొచ్చు, లేదు అని అంటే సింపుల్ గా వీ కెన్ యూజ్ నెస్టెడ్ ఫర్ లూప్ అన్నది యూజ్ చేసి చేయొచ్చు. ఇప్పుడు ఫర్ లూప్ లో ఏంటి అని అంటే మీరు అది ఎన్ని రోస్ ప్రింట్ చేస్తారు. ఇప్పుడు మనము ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ రో, ఇప్పుడు నాకేంటిది ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ సింపుల్ గా ఏంటిది ఫర్ లూప్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ నాకు 1 నుంచి అంటే రోస్ 1 నుంచి నాకేంటిది నమ్ వాల్యూ ఎంత ఎంటర్ చేస్తామో అన్ని వరకు ప్రింట్ అవ్వాలంటే
num+1 అని చెప్పి సింపుల్ గా ఇలా రాసి ఇప్పుడు నేను ప్రింట్ స్టార్ ఇఫ్ ఐ గివెన్ అన్న ప్రింట్ స్టార్ ఇలా ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేవ్ చేసి దీన్ని రన్ చేస్తే సారీ లెట్ మీ కీప్ దిస్ ఇన్ ద కామెంట్. సో ఇప్పుడు సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, సో రన్ చేస్తే ఇప్పుడు నెంబర్ 5 అని ఎంటర్ చేస్తే ఇట్ ప్రింటెడ్ అయిన 5 స్టార్స్ ప్రింట్ అయ్యాయి. అంటే లైన్ కి ఒక స్టార్ అన్నట్టు 5 స్టార్స్ అనే ప్రింట్ అయ్యాయి. ఎందుకు అని అంటే నేను ఇక్కడ ఫర్ లూప్ కాన్సెప్ట్ యూస్ చేసి ఐ ప్రింటెడ్ దిస్ వన్. కానీ ఇక్కడ ఏంటిది, ఎన్ని లైన్స్ ఉన్నాయో అన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి. అంటే ఈ స్టార్ ఉంది కదా, స్టార్ తర్వాత అంటే డబుల్ కొటేషన్స్ స్టార్ ఇచ్చిన తర్వాత ఇంటూ, సో ఇంటూ దట్ ఐ వాల్యూ ఏదైతే ఉందో ఐ వాల్యూ ఇస్తే మీరు అన్ని స్టార్స్ అనేవి మీకు ప్రింట్ అవుతాయి అనమాట. ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ మెనీ స్టార్. అంటే ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు నేను 5 ఎంటర్ చేస్తే చూడండి, సో 5 స్టార్స్ అనేవి ప్రింట్. సో ఇప్పుడు నాకు ఏదైతే అవుట్పుట్ కావాలో అది సింపుల్ అవుట్పుట్ అనమాట. ఇది సింపుల్ ఇలా అంటే మీరు ఎన్ని స్టార్స్ ఉన్నాయో అన్ని స్టార్స్ అన్ని టైమ్స్ నాకు మల్టిప్లై అని ప్రింట్ అవ్వాలి అని అనుకుంటే ఇంటూ అంటే డబుల్ కొటేషన్స్ లో స్టార్ ఇచ్చి ఇంటూ ఐ ఇచ్చాము అని అంటే అన్ని నెంబర్ ఆఫ్ లైన్స్. అంటే ఇప్పుడు ఫస్ట్ లైన్ అయితే 1 టైమ్ ప్రింట్ అవుతుంది, సెకండ్ లైన్ అయితే 2 టైమ్స్ స్టార్స్ ప్రింట్ అవుతుంది, థర్డ్ లైన్ అయితే 3 టైమ్స్ స్టార్, ఫోర్త్ లైన్ అయితే అలా మీకు సింపుల్ గా యూ కెన్ రైట్ ఇట్ దిస్ కోడ్ బై యూజింగ్ ఏమైనా ఫర్ లూప్ యూస్ చేసి చేయొచ్చు అనమాట. ఇదే కోడ్. అయితే ఈ కోడ్ ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు అనమాట, బై యూజింగ్ నెస్టెడ్ ఫర్ లూప్ యూస్ చేసి చేయొచ్చు. ఇప్పుడు ఈ కోడ్ సింపుల్ కోడ్. ఇది ఒక నెంబర్ ఎంటర్ చేసి ఆ నెంబర్ వరకు అంటే 1 నుంచి ఆ నెంబర్ వరకు ఒక్కొక్క నెంబర్ తీసుకొని స్టార్ ని ప్రింట్ చేస్తున్నాను. స్టార్ ప్రింట్ చేసి స్టార్స్ అన్ని ఒక్కొక్క లైన్ లో ప్రింట్ అయ్యాయి. అయితే నాకు ఎన్ని స్టార్స్ ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఏ లైన్ ఉందో ఆ లైన్ లో అన్ని స్టార్స్ మాత్రమే నాకు ప్రింట్ అవ్వాలంటే ఇంటూ ఐ అనేసి సింపుల్ గా ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న దిస్ ప్యాటర్న్ ప్రోగ్రామ్ అనేది మీకు ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఇంకెక్కువ వేరే నెంబర్ 10 ఇచ్చారనుకోండి, 10 లైన్స్ వరకు నీకు ప్రింట్ అవుతుంది. సో 1 2 3 4 5 6 7 8 9 10 లాగా మీకు 10 లైన్, ప్రతి లైన్ లో ఒక్కొక్క స్టార్ అనేది ఇంక్రిమెంట్ అవ్వకుంటూ వస్తుంది అనమాట. ఇలా దీన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్టార్ ప్యాటర్న్ ప్రోగ్రామ్ అనేది ఇలా ప్రింట్ అనేది చేయొచ్చు. అయితే ఇప్పుడు ఈ థింగ్ ని ఇదే ప్రోగ్రామ్ ని వీ కెన్ ప్రింట్ ఇట్ బై యూజింగ్ ఏనా, ఇప్పుడు ఇక్కడ ఏంటిది ఐ ప్రింటెడ్ బై యూజింగ్ ఏనా ఫర్ లూప్ యూజ్ చేసి, సో యూజింగ్ ఏనా యూజింగ్ ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ ని వీ కెన్ ప్రింట్ ఇట్ బై యూజింగ్ ఏనా నెస్టెడ్ ఫర్ అనేది యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చు. వీ కెన్ ప్రింట్ ఇట్ బై యూజింగ్ ఏనా నెస్టెడ్ ఫర్. మన నెస్టెడ్ ఫర్ అనేది యూజ్ చేసి ఎలా ప్రింట్ చేస్తారు, ఈ 2 మెథడ్స్ లలో మీరు ఏదైనా నెస్టెడ్ ఫర్ లూప్ అన్న యూజ్ చేయండి, వైల్ లూప్ అన్న యూజ్ చేయండి, నెస్టెడ్ ఫర్ లూప్ అన్న నెస్టెడ్ వైల్ లూప్, డిపెండ్స్ ఆన్ మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ ప్యాటర్న్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఫర్ లూప్ యూజ్ చేసి చేశాను. సో ఇప్పుడు ఏంటిది ఐ కెన్ యూజ్ ఏమైనా నెస్టెడ్ ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాను. సో ఇది కొంచెం ఈజీగా ఉంటుంది ఇంకా పోలిస్తే. ఎందుకనంటే ఒక ఫర్ లూప్ అనేది రోస్ కోసము, ఇంకో ఫర్ లూప్ అనేది కాలమ్స్ కోసం అని చెప్పి తీసుకొని వీఆర్ గోయింగ్ టు ప్రింట్ చేస్తాం కాబట్టి సింపుల్ గా వీ కెన్ ప్రింట్ ఇట్ దాట్ ఫార్మాట్ లో మనం ప్రింట్ చేయొచ్చు. ఇది ఒకటి చెప్తాను ఇక్కడ. సో ఈ ఫార్మాట్ లో మీరు మిగతాది వేరే ట్రై చేయండి. సో నెస్టెడ్ ఫర్, సో ఇప్పుడు నెస్టెడ్ ఫర్ లో ఏంటిది, ఇప్పుడు ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఐ అంటే ఇట్ ఇండికేట్స్ అన్న రోస్ అంటే మీకు కాలమ్స్, మీ కాలమ్స్ ఎన్ని రోస్ ఎన్ని కావాలి, నమ్ వాల్యూ ఎంత ఎంటర్ చేస్తామో అన్ని కాలమ్స్ అనేది కావాలి. అయితే మళ్ళీ అందులో జే ఫర్, ఇక్కడ ఏంటిది లోపలికి వెళ్ళి, సో ఫర్ లో వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ కాలమ్స్ కోసము ఐఎమ్ టేకింగ్ అన్ ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్. అయితే ఇక్కడ కాలమ్స్ ఎన్ని ఉండాలి, ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని కాలమ్స్ మాత్రమే ఉండాలి. సో ఇప్పుడు అంటే ఏ కాలం ఉందో అన్ని కాలమ్స్ మాత్రమే ఉండాలి. 1 నుంచి 1 ఐ వాల్యూ ఎంత ఉంటుందో ఐ, సో ఐ ప్లస్ 1. సో వీ నీడ్ టు టేక్ ఎన్ సింపుల్ దిస్ లాజిక్. సో తీసుకొని ప్రింట్ స్టార్, సో స్టార్ అనేది ప్రింట్. ఈ స్టార్ ప్రింట్ చేస్తే ఏంటిది, మనం లూప్ లోపల ప్రింట్ చేస్తే ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవుతుంది. లూప్ లో కాలమ్స్ లో ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని కాలమ్స్ వరకు, అంటే ఏ రో అవుతుందో ఆ కాలం వరకు నాకు ప్రింట్ అవ్వాలి అని అనుకుంటే, సో వీ నీడ్ టు గివ్ దాట్ ఫార్మాట్. సో కామా ఏమి ఇవ్వాలి ఇక్కడ, ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఇచ్చి,
సో ఈ లూప్ లోకి వెళ్ళి బయటకు వచ్చి సింపుల్ గా ఏంటి మనకు తెలుసు ఆల్రెడీ ప్రింట్ ఫర్ నెస్టెడ్ ఫర్ లూప్ లో, సో లూప్ లో ఎంటర్ చేసింది మనం ఇలా బయట we need to write it. సో సింపుల్ గా ఇదే లాజిక్ అనమాట నెస్టెడ్ ఫర్. సో అది దీంతో పోలిస్తే నెస్టెడ్ ఫర్ లూప్ తో పోలిస్తే ఫర్ లూప్ అనేది సింపుల్ గా ఉంది ఈజీగా, బట్ ఇది ఇదేనా యాక్చువల్ లాజిక్ అంటే ఇక్కడ మనం ఒకటి రోస్ కోసం తీసుకొని అన్ని రోస్ ఆఫ్ కాలమ్స్ లో ప్రతి రోలో అన్ని ఎన్ని కాలమ్స్ ప్రింట్ అవ్వాలంటే రోస్ ఎన్ని ఉన్నాయో అన్ని కాలమ్స్ నాకు ప్రింట్ అవ్వాలి అని అంటే అన్ని కాలమ్స్ లలో ఏం ప్రింట్ అవ్వాలి, స్టార్ ప్రింట్ అవ్వాలని చెప్పి స్టార్ అని ఇచ్చాను. ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఎందుకు ఇచ్చానంటే స్పేస్ అనేది రావాలి. సో స్పేస్ ఇస్తే స్పేస్ వస్తుంది, స్పేస్ ఇవ్వకపోతే స్పేస్ రాదు. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే, సో ఇప్పుడు నేను 5 ఎంటర్ చేస్తే ఏ ప్రింటెడ్ దట్ 5 స్టార్స్ అనేవి మీకు ప్రింట్ అవుతుంది అనమాట. ఇలా సేమ్ థింగ్. సో ఇక్కడ సారీ పైన ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూట్ చేశాను అందుకు అది ప్రింట్ అయింది. సో చూడండి ఇప్పుడు చూడండి పైన ప్రోగ్రామ్ కి కింది ప్రోగ్రామ్ కి డిఫరెన్స్ ఏంటిది, ఇక్కడ స్టార్స్ ఏ ప్రింట్ అయ్యాయి, ఇక్కడ స్టార్స్ ఏ ప్రింట్ అయ్యాయి, కానీ ఇక్కడనేమో స్పేస్ లేకుండా ప్రింట్ అయ్యాయి, ఇక్కడ స్పేస్ తోటి ప్రింట్ అయ్యాయి. సో స్పేస్ తోటి ఎందుకు ప్రింట్ అయ్యాయి అని అంటే బికాస్ ఐ గివెన్ అన్న ఎండ్ ఈక్వల్ టు స్పేస్ అని ఇచ్చాను కాబట్టి స్పేస్ ప్రింట్ అయ్యాయి. ఇఫ్ ఐ డిడెంట్ గివెన్ అ స్పేస్, సో ఇప్పుడు నేను 2 ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నాను. ఫస్ట్ ఏమో ఫర్ లూప్ యూజ్ చేసి ప్రోగ్రామ్, సో 5 ఎంటర్ చేస్తే వచ్చింది, మళ్ళీ ఎంటర్ అయిన నెంబర్ 5 ఎంటర్ చేస్తే ఇప్పుడు ద సేమ్ పైన ఎలా ఉందో కింద కూడా ఇప్పుడు అలానే ప్యాటర్న్ అనేది ఉందన్నమాట. సో దట్ సేమ్ ప్యాటర్న్ ఇట్ ఫాలోస్. సో ఇలా మీకు వీ కెన్ యూజ్ అన్న ఏదైనా సరే ప్రోగ్రామ్ అనేది మీరు రాసుకోవచ్చు అనమాట ప్యాటర్న్స్ లలో. సో వీ కెన్ రైట్ ఇట్ దట్ ఫార్మాట్. సో ఏ ప్యాటర్న్ అన్నా యూజ్ చేసైనా సరే వీ కెన్ రైట్ దిస్ ఫార్మాట్ అనేది రాసుకోవచ్చు అనమాట. ఇలా this is the program to print in a right angle triangle star pattern using in a for loop and using in a nested for. సో ఒకటి నెస్టెడ్ ఫర్ యూజ్ చేసి ఇంకోటి ఏమో సో ఫర్ లూప్ అనేది యూజ్ చేసి యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ ని లెట్ మీ ప్రింట్, ఇప్పుడు నేనేంటిది ప్రింటెడ్ అన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రోగ్రామ్ రాశాను కదా, ఇప్పుడేమో ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే రివర్స్ అన్నమాట. ఇన్వర్టెడ్ అని అంటే రివర్స్, ఇన్వర్టెడ్ అంటే ఇప్పుడు ఎలా ఉండాలి, అది ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది మీకు ఎలా ప్రింట్ అవ్వాలి, సో ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది వీ నీడ్ టు ప్రింట్ అంటే ఇప్పుడు మీకు ఇలా అంటే ఇప్పుడు నేను ఒక 5 ఎంటర్ చేశానండి ఫర్ ఎగ్జాంపుల్ గా ఎన్ వాల్యూ ఇఫ్ ఐ ఎంటర్ అన్న 5. సో 5 ఎంటర్ చేస్తే ఇంతకుముందు ఏంటిది 111 స్టార్స్ అనేది పెరుగుకుంటూ 5 స్టార్స్ వరకు ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు నాకు రివర్స్ లో ఇప్పుడు నాకు ఏంటిది ఫస్ట్ 5 స్టార్స్ ప్రింట్ అయ్యి, తర్వాత 4 స్టార్స్ అనేవి ప్రింట్ అయ్యి, తర్వాత 3 స్టార్స్, తర్వాత 2 స్టార్స్, తర్వాత 1 స్టార్. సో ఇలా నాకు రివర్స్ ప్రింట్ అవ్వాలి. దీన్నే ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటారు. సో ఇప్పుడు దీనికోసం లెట్ మీ రైట్ అనే కోడ్. సో ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బై యూజింగ్ అన్న ఫర్ లూప్ యూస్ చేస్తున్నా చేయొచ్చు, లేకపోతే నెస్టెడ్ ఫర్ లూప్ అన్న యూస్ చేస్తున్నా చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఐఎమ్ డూయింగ్ దట్ వన్ బై యూజింగ్ అన్న ఫర్ లూప్ అనేది యూస్ చేసి చేస్తాం. సో సింపుల్ కోడ్, సో సింపుల్ థింగ్ అనేది ఉంటుంది. సో ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటిది ఇప్పుడు అంటే 5 నుంచి స్టార్ట్ అవ్వకుంటూ సో ఏంటిది 1 వరకు నాకు ప్రింట్ అవ్వాలి. సో ఐ నీడ్ టు ప్రింట్ అయినా 1 వరకు ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు 1 వరకు ప్రింట్ అవ్వాలి యాజ్ అ రివర్స్ లో నాకు ప్రింట్ అవ్వాలి అని అంటే ఇక్కడ ఒకటే థింగ్, ఫస్ట్ లెట్ మీ ఎంటర్ ద నెంబర్ అంటే ఏ నెంబర్ ఎంటర్ చేస్తామో ఆ నెంబర్ నుంచి ప్రింట్ అవ్వాలి. సో ఎంటర్ ఎనీ నెంబర్, ఎంటర్ ఎనీ నెంబర్ తీసుకొని లెట్ మీ కన్వర్ట్ దిస్ నెంబర్ ఇంటూ ద ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేసి ఇప్పుడు ఏంటిది ఐఎమ్ టేకింగ్ అన్న ఫర్ లూప్ కాన్సెప్ట్. సో ఫర్ లూప్ కాన్సెప్ట్ యూస్ చేసి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అంటే ఇంతకుముందు ప్రోగ్రామ్ కి దీనికి రివర్స్ ప్రోగ్రామ్ కాబట్టి ఇంతకుముందు ఏమో 1 నుంచి n వరకు నాకు రోస్ అనేవి నాకు స్టార్స్ ప్రింట్ అవ్వాలి, కానీ ఇప్పుడు ఏంటిది నాకు n నుంచి 1 వరకు ప్రింట్ అవ్వాలి. n వాల్యూ అంటే ఇక్కడ మనం n వాల్యూ ఎంత ఎంటర్ చేస్తాం అంటే నమ్ వాల్యూ ఎంత ఎంటర్ చేస్తామో అంతవరకు నమ్ కామా అంటే స్టార్టింగ్ వాల్యూ నమ్ అంటే నమ్ నుంచి ఎక్కడ వరకు నాకు 1 వరకు ప్రింట్ అవ్వాలి. 1 వరకు అని అంటే నథింగ్ బట్ అన్న సో 1 ప్లస్ ఏమంటారు స్టాప్ వాల్యూ ఏముండాలి +1 అనేది ఉండాలి కాబట్టి సో వీ నీడ్ టు గివ్ అన్న ఇక్కడ ఏంటిది సింపుల్ గా 1 వరకు అని అంటే సింప్లీ వీ నీడ్ టు గివ్ అన్న 0 అని చెప్పి ఇవ్వాలన్నమాట. ఎందుకంటే మనం ఇక్కడ తగ్గించుకుంటూ వెళ్ళాలి వాల్యూస్.
సో కాబట్టి 1 వరకు ప్రింట్ అవ్వాలంటే 0 అని ఇచ్చి, దీని తర్వాత ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ రివర్స్ ప్రింట్ అవ్వాలి అని అంటే వీ నీడ్ టు గివ్ అన్ స్టెప్ వాల్యూ యాజ్ అన్ -1 అని ఇవ్వాలి. రివర్స్ లో కదా నాకు n నుంచి 1 వరకు కాబట్టి వీ నీడ్ టు గివ్ అన్ సో వీ నీడ్ టు గివ్ అన్ ఇన్ దిస్ ఫార్మాట్ లో ఇస్తారనమాట సింపుల్ గా. సో సో ఈ ఫార్మాట్ లో ఇప్పుడు ఏంటిది -1 అని ఇచ్చి, ఇప్పుడు నేను లెట్ మీ ప్రింట్ ఇట్ సేమ్ ప్రింట్ స్టార్ అనేది నేను ప్రింట్ చేస్తున్నాను డబుల్ కొటేషన్స్ లో. అండ్ నెక్స్ట్ ఇంటూ ఐ వాల్యూ, అంటే ఐ వాల్యూ ఒక రేంజ్ లో ఒక్కొక్క ఐటమ్ తీసుకొని ఆ వాల్యూ ఎంత ఉంటుందో అంతవరకు ప్రింట్ అవుతుంది. సింపుల్ కోడ్ ఇది, సింపుల్లీ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. సో ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. ఇది సో లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. ఫస్ట్లీ సేవ్ ద కోడ్ అండ్ లెట్ మీ రన్ ఇట్. సో రన్ చేసి ఇప్పుడు నేను 5 ఎంటర్ చేస్తే నాకు రివర్స్ లో ప్రింట్ అవుతాను. ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న రివర్స్. సో ఇప్పుడు రివర్స్ లో ప్రింట్ అవుతుంది 5 4 3 2 1. సో ఈ ఫార్మాట్ లో ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ వాల్యూ. సో ప్రింట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ థింగ్స్ లలో వీ కెన్ ప్రింట్ ఇట్. సో ఇదే ప్రోగ్రామ్ ని అంటే వి ప్రింటెడ్ దిస్ థింగ్ ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బై యూసింగ్ అన్న ఫర్ లూప్ యూస్ చేసి ప్రింట్ చేసాం. ఇక్కడ ఫర్ లూప్ యూస్ చేసి ప్రింట్ చేసాం. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ ని వీ కెన్ ప్రింట్ ఇట్ బై యూజింగ్ అన్న నెస్టెడ్ ఫర్ లూప్ అనేది యూస్ చేసి కూడా మనం ప్రింట్ చేయొచ్చు. సో ఇప్పుడు సేమ్ ఇంతకు ముందు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి ఎలాగైతే ప్రింట్ చేసామో ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి కూడా సో వీ కెన్ ప్రింట్ ఇట్ బై యూజింగ్ అన్న నెస్టెడ్ ఫర్ లూప్. సో నెస్టెడ్ మీరు ఈ 2 మెథడ్స్ చెప్తున్నాను నేను. ఫర్ లూప్ యూస్ చేసి చేయొచ్చు, లేకపోతే నెస్టెడ్ ఫర్ లూప్ అనేది యూస్ చేసి చేయొచ్చు. దట్ ఈస్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ మీరు ఏది యూస్ చేస్తారు అనేది మీ ఇష్టం అక్కడ. సో ఇప్పుడు నెస్టెడ్ ఫర్ లూప్ యూస్ చేసి సో ఫస్ట్ లెట్ మీ ఎంటర్ దట్ నెంబర్. సో ఇప్పుడు నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఎట్ ద అవుట్పుట్ లో ఎంటర్ చేయాలనుకుంటే ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ యూజ్ చేయాలి. సో ఎంటర్ ఎనీ నెంబర్. So we need to enter that number. So whatever the number we entered, firstly we need to convert that number into the integer format. So after converting into the integer format, so next enti, so we need to do another same. ఇక్కడ for loop కి ఏమైతే తీసుకున్నామో సేమ్ అంటే నెస్టెడ్ ఫర్ లూప్ అంటే ఇప్పుడు ఏంటిది ఫర్ I in range of, ఇక్కడ ఏంటిది ఇక్కడ రివర్స్ రోస్ అనేది నాకు తగ్గుకుంటూ వెళ్ళాలి. సో ఐ నీడ్ టు డిక్రీజ్ ద రోస్. సో రోస్ డిక్రీజ్ రోస్ అనేది తగ్గుకుంటూ వెళ్ళాలి కాబట్టి సేమ్ లాజిక్ నమ్ కామా 0 కామా -1 అంటే ఒక్కొక్క రో అనేది తగ్గుకుంటూ వెళ్ళాలి. సో ఇలా రోస్ అనేది తగ్గుకుంటూ వెళ్ళడానికి సో ఫస్ట్ రోస్ అని తీసుకున్నాం. సో తీసుకుని ఇందులో ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని ప్యాటర్న్ ఆఫ్ స్టార్స్ అనేవి నాకు ప్రింట్ అవ్వాలి కాబట్టి సో స్టార్స్ అంటే ఆ రోలో నీకు 5 స్టార్స్ ప్రింట్ అవ్వాలి, ఆ రోలో 6 స్టార్స్ ప్రింట్ అవ్వాలి అంటే వీ నీడ్ టు గివ్ దానికోసం జే ఇన్ రేంజ్ ఆఫ్. సో ఇక్కడ మనకు వీ నీడ్ టు ప్రింట్ అన్న 1 ఆఫ్టర్ ద 1 స్టార్. సో ప్రింట్ అవ్వాలి అనుకుంటే వీ నీడ్ టు గివ్ అన్న 1 కామా. సో అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకనంటే ద ప్యాటర్న్ ఇక్కడ ఏంటిది ఇక్కడ రోస్ అనేది దిస్ ఇస్ దట్ ద రోస్. సో ఏంటిది ఇది 5th రో అండ్ నెక్స్ట్ రోస్ అనేది వీఆర్ గివింగ్ ఇన్ రివర్స్ ఆర్డర్ లో ప్రింట్ చేస్తున్నాం. 5 4 3 2 1 అనేది ఇలా రోస్. అయితే ఇక్కడ ప్రతి లైన్ లో ఏంటిది అన్ని నెంబర్ ఆఫ్ స్టార్స్ అనేవి నాకు అక్కడ ప్రింట్ అవుతున్నాయి ప్రింటెడ్ అన్న. సో 5 ఎన్ని రోస్ ఎన్నో రో ఉందో అని అంటే ఇక్కడ రోస్ అనేది ఐ స్టార్టెడ్ విత్ 5 4 అంటే రివర్స్ లో వెళ్తున్నాను రోస్ కన్నా అనమాట ఇక్కడ. సో వెళ్ళి నాకు ఇక్కడ వరకు ప్రింట్ అవ్వాలి. సో I ప్లస్ అంటే నాకు అక్కడ రేంజ్ ఆఫ్ ఐటమ్స్ I వాల్యూ ఎంత ఉందో అంతవరకు నాకు ప్రింట్ అవ్వాలి కాబట్టి I+1 ఐ నీడ్ టు టేక్ ఫస్ట్ 5 తీసుకొని సో 5 వరకు 5 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. సింపుల్ ఇక్కడ I+1 లోపల బయటిది మాత్రమే చేంజ్ చేస్తాం మనం. వీఆర్ గోయింగ్ టు చేంజ్ ఎట్ ద అవుట్ సైడ్ మాత్రమే చేంజ్ చేసి సో ప్రింట్ స్టార్ కామా ఎండ్ ఈక్వల్ టు నో స్పేస్ ఇవ్వకుండా నేను ప్రింట్ చేస్తాను.
సో ప్రింట్ చేసి ఈ ఫర్ లూప్ లోకి వెళ్ళి బయటకు వచ్చి ఆ లూప్ లో మొత్తం జరిగిన తర్వాత నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళాలి కాబట్టి సో వీ నీడ్ టు గివ్ ఇన్ ప్రింట్. ఇది ఆల్రెడీ మనం నెస్టెడ్ ఫర్ లూప్ లో డిస్కస్ చేసాము. సో జస్ట్ నేను అక్కడ అది నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళడానికి, అది ఒకవేళ ప్రింట్ మీరు ఇవ్వకపోతే మొత్తం కూడా ఒకటే లైన్ లో ప్రింట్ అవుతాయి. అలా ప్రింట్ అవ్వకుండా మీకు నెక్స్ట్ లైన్ లోకి నెక్స్ట్ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవ్వాలి అని అనుకుంటే అవుటర్ ఫర్ లూప్, సో వీ నీడ్ టు దీనికి ఏంటి అంటే ప్రింట్ అని చెప్పి ఇవ్వాలి, నెక్స్ట్ లైన్ లోకి వెళ్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎండ్ ఈక్వల్ టు స్పేస్ నో స్పేస్ ఇచ్చాం కాబట్టి ఇందులో ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఉంది. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ ఆస్కింగ్ ఎంటర్ ఎనీ నెంబర్. సో ఇప్పుడు నెంబర్ 5, సో 5 ఎంటర్ చేస్తే 5 స్టార్, అదేమో ఫర్ లూప్ ద్వారా ప్రింట్ చేస్తాను. ఇప్పుడు నెస్టెడ్ ఫర్ లూప్ ద్వారా 5 ఎంటర్ చేస్తే సేమ్ ప్యాటర్న్. సో పైన ఏదైతే ఫర్ లూప్ ద్వారా ప్రింట్ చేశానో నెస్టెడ్ ఫర్ లూప్ ద్వారా కూడా సేమ్ అవుట్పుట్ అనేది వీఆర్ గెటింగ్ దిస్ వన్. సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ రిలేటెడ్ టు ద ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ by using a for loop and by using a nested for loop. So ఈ రెండు కాన్సెప్ట్ యూస్ చేసి we printed this one.